యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళక మునుపు శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు యెరూషలేమును వదిలిపెట్టక యెరూషలేములో మీరు ఉండండి. మీరు తండ్రి వాగ్దానం చేసినటువంటి వాగ్దానంను మీరు పొందుకొనుట కొరకు మీరు వేచి ఉండండి అని చెప్పాడు. మీరు వేచి ఉండండి అని యేసు ఎందుకు చెప్పాడు అనంటే, మరి ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారో అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉండడానికి అవసరమైనటువంటి శక్తిని మీరు పొందుకుంటారు. నాకు సాక్షులుగా ఉండడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. నాకు సాక్షులుగా ఉండడానికి అవసరమైనటువంటి బలాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి మీరు వేచి ఉండండి అని చెప్పాడు. అదేవిధంగా మనం ప్రతి దినం కూడా ఉదయకాలంనే దేవుని సన్నిధిలో వేచి ఉన్నట్లయితే ఆ దినం కొరకు మనం సిద్ధపరచబడతాం. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. ఆయన సన్నిధి చేత నింపబడతాం.